హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి ఒక కీ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అది ఇక్కడ చూసినట్లయితే రైట్ మనకి ఏపీడిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్ చూడండి ఒకసారి. ఇగో అనదర్ కీ అప్డేట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్. అది చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంది అంటే, ఈ డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి ద అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి District Selection Committee recruitment is currently underway. In this context, Nara Lokesh, the State Minister for IT and Education Departments, has recently provided a crucial update. He stated that uploading certificates under Part 2 of the DSC online application process is now optional అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు అప్లికేషన్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు మనకి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా పార్ట్ ఏ ఉంది, అలాగే పార్ట్ బి కూడా ఉంది. పార్ట్ ఏ ఉంది, పార్ట్ 1 లేదా పార్ట్ 2 ఉంది. ఇక్కడ ఈ పార్ట్ 2 విభాగంలో అప్లికేషన్లో భాగంగా మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. అది ఇప్పుడు ఆప్షనల్ చేసినట్లు అది నారా లోకేష్ గారు స్వయంగా చెప్పినట్లు ఇక్కడ క్లియర్గా ఉంది. నవ్ ఈజ్ ఆప్షనల్ అని చెప్పేసి ఇది చూడండి. ఇదిగో హ్యాస్ రీసెంట్లీ ప్రొవైడెడ్ ఏ క్రూషియల్ అప్డేట్. హీ స్టేటెడ్ దట్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అండర్ పార్ట్ 2 ఆఫ్ ద డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ నౌ ఆప్షనల్ అని చెప్పేసి అన్నారు. ఇంకోటి, హవెవర్ నారా లోకేష్ క్లారిఫైడ్ దట్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్. ఎప్పుడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి పిలుస్తారో అప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందని తెలుస్తుంది. హీ మెన్షన్డ్ దట్ ద గ్రాడ్యుయేషన్ అండ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ డిఎస్సి ఎలిజిబిలిటీ మస్ట్ అలైన్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టెట్ సర్టిఫికేట్స్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, మార్క్ లిస్టులు కంపల్సరీగా అవి ఒరిజినల్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. ద మినిస్టర్ అడ్వైజ్డ్ అప్లికెంట్స్ టు కేర్ఫుల్లీ నోట్ ఆల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వైల్ ఫిల్లింగ్ అవుట్ దైర్ అప్లికేషన్స్. హీ ఆల్సో ఎంకరేజ్డ్ క్యాండిడేట్స్ టు స్టడీ విత్ డెడికేషన్ అండ్ సక్సీడ్ ఇన్ ద డిఎస్సి రిక్రూట్మెంట్. నెక్స్ట్, it is already known that the Andhra Pradesh School Education Department released the Mega DSC 25 notification on April 20. Though this notification, the government aims to fill 16,347 teacher posts across the state. ఇందులో మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే, అప్లికేషన్ పార్ట్ 2లో ఏదైతే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారో అది ఆప్షనల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ లేక చాలామంది ఆగిపోయి, లేకపోతే కొన్ని సర్టిఫికేట్స్ సరిగ్గా అప్లోడ్ అవ్వక, అప్లికేషన్ సబ్మిషన్ అవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇది ఇప్పుడు ఆప్షనల్ కింద, ఇప్పుడు అప్లికేషన్లో చాలా మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగంగా ఇది కూడా మనకి ఐడెంటిఫై అవుతూ ఉంది. ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అనేది ఆప్షనల్. మీరు అప్లోడ్ చేస్తే చేయొచ్చు, మీది లేదా అన్ని సర్టిఫికేట్స్ లేకపోయినా ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా సరిపోతుంది. లేదు అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుందని చెప్పేసి దీని అర్థం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.